మీటీవీ న్యూస్ కి స్వాగతం. 30 ఏళ్ల మాదిగ జాతి ఆకాంక్ష నెరవేరుస్తూ ఇచ్చిన మాటకు కట్టుబడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిన్నటి రోజున ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ జారీ చేసిన శుభ సందర్భంగా ఎంఆర్పీఎస్ గిద్దలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ జల్లగాలి విజయ మాదిగ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ కాలనీ బేస్తవారిపేట నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ చిత్రపటాలకి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ గిద్దలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ జల్లగాలి విజయకుమార్ మాదిగ గారు, ఎంఈఎఫ్ మండల అధ్యక్షులు టీఏ ప్రదీప్ కుమార్, ఎంఆర్పీఎస్ మండల నాయకులు మట్టెమల్ల ప్రవీణ్ మాదిగ, సీనియర్ నాయకులు దిబ్బగల్ల చిట్టిబాబు మాదిగ, తాతపుడి విజయ్ మాదిగ, చల్లగాలి శ్యామ్ సుందర్ మాదిగ, నుడితల్లి సంపత్ మాదిగ, టీడీపీ నాయకులు చల్లగాలి మోషే, చల్లగాలి ప్రవీణ్, ప్రేమానంద్ మాదిగ, యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు. మాదిగల ఆకాంక్షకు ఫలితంగా నిన్నటి దినమున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తూ ఆర్డినెన్స్ జారీ చేయడం జరిగింది. దీని వెనకాల ఎంఆర్పీఎస్ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగన్న పోరాట ఫలితం ఎంతో ఉంది. ఈ విషయమై మనం ఇక్కడ కూడుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మన బేస్తవారిపేట మండల ఎంఈఎఫ్ అధ్యక్షులు ప్రదీప్ అన్న గారు మాట్లాడవలసిందిగా మాదిగా సోదరులకి, ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు, గిద్దలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయ్ కుమార్ మాదిగ గారికి, అదేవిధంగా వచ్చినటువంటి మీ అందరికీ ఎంఆర్పీఎస్ తరఫున ఉద్యమ శుభాభినందనలు. ఈరోజు 30 సంవత్సరాల ఆకాంక్ష నెరవేరిన కారణంగా మరి పాలాభిషేకం కార్యక్రమానికి చేసిన మీ అందరికీ వందనాలు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని చేయవలసిందిగా కోరుతున్నాం. అంతేకాదు, ముందు రోజుల్లో ఇది చట్టబద్ధత ఆర్డినెన్సే కాదు, చట్టబద్ధత రావడానికి మన పెద్దలు చేసే కృషికి మనం ఇచ్చే పోరాట పటిమ ఉపయోగపడుతుందని మీ అందరికీ తెలియజేస్తూ బేస్తవారిపేట మండల ఎంఆర్పీఎస్ అధ్యక్షులు, గిద్దలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్లగాలి విజయ్ కుమార్ మాదిగ గారు ఈ సందర్భంగా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడికి వచ్చిన ఎంఆర్పీఎస్ శ్రేణులందరికీ నా ఉద్యమ నమస్కారాలు. అంబేద్కర్ గారు మనకు రిజర్వేషన్ కోసం పోరాడితే, మందాకృష్ణ మాదిగ గారు మన మాదిగల కోసం వర్గీకరణ కోసం 30 ఏళ్ళు పోరాడి అంబేద్కర్ మాదిరి మనకు మందాకృష్ణ మాదిగ గారు ఈ వర్గీకరణ తీసుకొచ్చారు. సో మనకు టీడీపీ పార్టీ, కూటమి పార్టీ మనకి ఈ వర్గీకరణకు ఇచ్చి మేలు చేసింది. అందుకని మనం మాదిగ జాతి మొత్తము కూటమి పార్టీకి రుణపడి ఉండాలి. అందరికీ నా ఉద్యమ నమస్కారం. జై మందకృష్ణ మాదిగ, జై మాదిగ. ఈ సందర్భంగా మన మధ్యలో ఉన్న సీనియర్ ఎంఆర్పీఎస్ నాయకులు దిబ్బగల్ల చిట్టిబాబు మాదిగ గారు తన సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం. 30 సంవత్సరాలుగా వెనుకబడిన ఎస్సీ కులాల ఉపవర్గీకరణ కోసం ఎంఆర్పీఎస్ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్నగారు చేసిన పోరాటం, అతని త్యాగ ఫలితమే ఈరోజు మనం ఎస్సీ వర్గీకరణ సాధించుకోవడం జరిగింది. అసలు ఎస్సీ వర్గీకరణ వల్ల మనకు జరిగే న్యాయం ఏంటంటే, విద్య, ఉద్యోగ అవకాశాలలో మన వాటా ఎంతైతే ఉందో మన వాటా మనకు 6.5, 7.5 మాలలకు, 6.5 మనకు, 1% ఉపకులాలకు ఇస్తూ నిన్నటి దినమున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయడం జరిగింది. దీనికి సహకరించిన కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో మన తరఫున ఎస్సీ వర్గీకరణ కొరకై అఫిడవిట్ దాఖలు చేయడమైనది. కూటమి ప్రభుత్వం దీన్ని అమలు పరుస్తూ ఇచ్చిన మాటకు కట్టుబడి చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దీన్ని అమలు పరుస్తూ నిన్నటి దినం ఆర్డినెన్స్ జారీ చేయడం జరిగింది. మాదిగ జాతి మొత్తం కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉండాలని, అదేవిధంగా మందకృష్ణ మాదిగన్న గారు చేసిన త్యాగం మర్చిపోకుండా రాబో రోజుల్లో విద్య, ఉద్యోగ అవకాశాల్లో మాదిగ విద్యార్థులు, మాదిగ ఉద్యోగులు ముందుండే ప్రయత్నం జరగాలని కోరుకుంటూ ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. జై మందకృష్ణ మాదిగ, మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వం, మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వం. పద్మశ్రీ
ఈ సందర్భంగా మన బేసవరపేట మండల అధ్యక్షుడు మరియు ఎంఈఎఫ్ మండల అధ్యక్షుడు వారి ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరుగుతుంది. మోడీ కన్నా మోడీ గారికి అన్న వీడియో రికార్డ్ అయ్యింది. మందాకృష్ణ మాదిగ పద్మశ్రీ చిన్నాడా నువ్వు కూడా కేజీ తెచ్చిన సరికి ఫోటో కట్టబట్ట అయ్యో వాయిస్ కట్ చేయండి. డిలీట్ చేయాలి.